శివుని వివాహ మహోత్సవ సముదాయమునకు హిమవంతుడు స్వాగతము పలుకుట, అందరినీ అభినందించుట, నమస్కరించుట, మేనక నారదుని పిలిపించి ఆయనతో పెళ్లివారి పరిచయమును పొందుట, ఆమె శివుని ఆ స్వామి గణములను చూసి భయముతో మూర్ఛిల్లుట బ్రహ్మ పలికెను. తదనంతరము భగవంతుడగు శివుడు నారదుని హిమాచలుని ఇంటికి పంపెను. అచట వారు విలక్షణమైన దృశ్యములను చూసి ఆశ్చర్యచకితులయ్యరి. అక్కడ విశ్వకర్మ తయారు చేసిన విష్ణువు, బ్రహ్మ మొదలుగా గల దేవతలు, నారదాది ఋషుల ప్రతిమలు చైతన్యమూర్తుల వలె భాసిల్లుచుండెను. వాటిని చూసి దేవఋషి నారదుడు మహదాశ్చర్యమునకు లోనయ్యెను. తరువాత హిమాచలుడు దేవర్షుని పెండ్లివారి ఉత్సవమును తీసుకుని రమ్మని పంపెను. వారిని స్వాగతించుటకు మైనకాది పర్వతములు కూడా వెళ్ళెను. విష్ణాది దేవతలు ఆనందముతో తమ గణములు వెంటరాగా శివభగవానుడు హిమాలయ నగరమునకు సమీపించెను. సర్వవ్యాపియగు శంకరుడు తన నగర సమీపమునకు వచ్చి చేరినని హిమవంతునకు తెలిసెను. అప్పుడతడు మిగిలి ఆనందించెను. తరువాత చాలా సామాగ్రిని ప్రోగు చేసెను. మహాదేవునితో మాట్లాడుటకు ఆయన పర్వతములను బ్రాహ్మణులను పంపెను. మిగుల భక్తితో స్వయముగా తాను కూడా ప్రాణప్రియుడగు మహేశ్వరుని దర్శించుటకు వెళ్ళెను. ఆయన హృదయము భక్తి ప్రేమలతో ద్రవించుచుండెను. ఆనందముతో తన సౌభాగ్యమును ప్రశంసించుకునుచుండెను. అచటనున్న దేవతల సైన్యమును చూసి హిమవంతుడు మిగిల ఆశ్చర్యపడిను. అతడు తనను ధన్యునుగా తలంచి వారి ఎదుటకు వెళ్ళెను. దేవతలు పర్వతములు ఒకరినొకరు కలుసుకుని మిగిల ప్రసన్నులయ్యేరి. తమ్ము తాము కృతకృత్యులమైతమని భావింపసాగిరి. తన ఎదుటనున్న మహాదేవుని చూసి హిమాలయుడు ఆ స్వామికి ప్రణామము చేసెను. అప్పుడు సకల పర్వతములు బ్రాహ్మణులు కూడా సదాశివునకు వందనము చేసిరి. ఆ స్వామి వృషభారుడై ఉండెను. ఆయన ముఖము ఆనందముతో వెలుగుచుండెను. వివిధాభరణములతో శోభిల్లుచుండెను. తన దివ్యాంగముల శోభతో సకల దిశలను ప్రకాశింపచేయుచుండెను. ఆ స్వామి శ్రీ అంగములు మిగిల మృదువుగా క్రొత్త చక్కని పట్టు వస్త్రములతో సుశోభితములై ఉండెను. ఆ ప్రభువు మస్తకమున నున్న మకుటము గొప్ప రత్నములతో పొదిగబడి ఉండెను. అది శోభాయమానమై ఉండెను. ఆ ప్రభువు తన పవిత్ర కాంతులను ప్రసరింపజేయుచు నవ్వుచుండెను. తన ప్రతి అంగము సర్పాభరణములతో కూడియుండెను. ఆయన అవయముల కాంతి మిగిలి అద్భుతముగా కనిపించుచుండెను. దివ్యకాంతి సంపన్నములైన మహేశ్వరిని సురేశ్వర గణములు చామరములతో నీచుచు సేవించుచుండెరి. ఆయనకు ఎడమ భాగమున భగవంతుడగు విష్ణువు, కుడి భాగమున నేనను ఉంటిమి. వెనుక దేవరాజగు ఇంద్రుడుండెను. మిగతా దేవతలు మొదలగు వారు కూడా వెనుక భాగమున ఆ స్వామి కిరుప్రక్కల విద్యమానులై ఉండిరి. దేవతలు మొదలగు వారు లోక కళ్యాణ కార్యను భగవంతుడగు శంకరుని స్తుతించుచుండిరి. ఆ ప్రభువు స్వేచ్ఛగా దివ్య శరీరమును ధరించియుండెను. ఆ స్వామి సాక్షాత్తు పరమాత్మయే. సమస్తమునకు ఈశ్వరుడు. ఉపాసకులకు మనోవాంఛిత వరముల నొసగువాడు. కళ్యాణమయ గుణములతో విలసిల్లువాడు. ప్రాకృత గుణరహితుడు, భక్తాధీనుడు, అందరినీ అనుగ్రహించువాడు. ప్రకృతి పురుషుల కంటే కూడా విలక్షణుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆ స్వామిని దర్శించిన తరువాత హిమవంతుడు శివభగవానిని వామభాగముననున్న అచ్యుతుడగు శ్రీహరిని దర్శించెను. ఆ స్వామి నానావిధ ఆభరణ విభూషితుడై వినతానందనుడైన గరుడుని పృష్ఠభాగమున విరాజమానుడై ఉండెను. మునీంద్ర, భగవంతుని దక్షిణ భాగముననున్న చతుర్ముఖుని మహాశోభాశాలియు పరివారముతో కూడిన బ్రహ్మను నన్ను చూసెను. భగవంతుడగు శివునకు సదా మిగుల ప్రేమ పాత్రులముగు మా ఇరువురి దేవేశ్వరులను దర్శించి పరివార సహితముగా గిరిరాజు ప్రణామమునరించెను. ఇట్లు భగవంతుడగు శివుని వెనుక ఇరుప్రక్కలా నిలుచుని దీప్తమంతులైన దేవతాదులను కూడా చూసి గిరిరాజు వారికి తలవంచి నమస్కరించెను. పిదప శివుని ఆదేశానుసారము ముందుకు వెళ్ళి హిమవంతుడు తన నగరమునకు వెళ్ళెను.
ఆయన వెంట మహాదేవుడు, విష్ణు భగవానుడు, స్వయంభువు బ్రహ్మ, మునులు, దేవతలతో కూడి శీఘ్రముగా వెళ్ళసాగిరి. మునీంద్ర, అప్పుడు భగవంతుడగు శివుని దర్శించవలెనని మేనక మనస్సులో కోరిక కలిగెను. కనుక ఆమె నిన్ను పిలిచెను. అప్పుడు భగవంతుడగు శివునిచే ప్రేరితుడవై ఆమె హృదయములోనున్న కోరికను నెరవేర్చు ఇచ్ఛతో నీవచట కేగితివి. మేనక నీకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. మునీంద్ర, గిరిజకు కాబోవు భర్తను నేను ముందు చూడవలెను. నా కుమార్తె అంతటి గొప్ప తపస్సు చేసి పొందగోరు శివుని రూపమెట్లున్నదో కదా నాయన. అప్పుడు భగవంతుడగు శివుడు కూడా మేనక లోపలనున్న అహంకారమును తెలుసుకొనెను. విష్ణువుతోనూ నాతోనూ తాను అద్భుతలీల చేయుచు ఇట్లు పలికెను. శివుడు చెప్పెను, అయ్యలారా, నా ఆదేశానుసారము మీ ఇరువురు దేవతలతో కూడి వేరువేరుగా గిరిరాజు ద్వారమునకు చేరుకొనుడు. మేము మీ వెనువెంటనే వచ్చెదము. ఇది విని శ్రీహరి భగవానుడు దేవతలందరినీ పిలిచి ఆ స్వామి చెప్పినట్లు చేయమని పలికెను. శివభక్తి యందు తత్పరులైన సకల దేవతలను శీఘ్రముగా అట్టి వ్యవస్థను ఏర్పాటు చేసిరి. ఉత్సాహవంతులై వేరువేరుగా అచటకు వెళ్ళిరి. మునీంద్ర, మేనక తన గృహమున అన్నిటికంటే పైభవనమున నీతో పాటు నిలుచుని ఉండెను. మేనక హృదయమునకు బాధ కలిగించునట్టి వేషభూషలతో తాను కనిపించెను. అందరికంటే ముందు ఆ మహోత్సవమునకు వివిధ వాహనముల మీద ఆసీనులై బాగుగా అలంకరించబడి మంగళ వాయిద్యములతో పతాకల నిగురు వేయుచు వసువు మొదలగు గంధర్వులు వచ్చిరి. పిదప మణిగ్రీవాది యక్షులు, తదనంతరము క్రమముగా యమరాజు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, దేవరాజగు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, బుధుడు, మునీశ్వరులు, బ్రహ్మయును అచటకు వచ్చిరి. వీరందరూ ఉత్తరోత్తర విశేష సుందర శోభలొలుకు గుణరూపములలో సంపన్నులై ఉండిరి. వీరందరిలో ప్రత్యేక దళాధిపతిని చూసి మేనక, ఈయన ఏనా శివుడు అని అడుగుచుండెను. వీరందరూ శివునకు సేవకులని నారదుడు చెప్పెను. అది విని మేనక మిక్కిలి ప్రసన్నరాలగుచుండెడిది. ఆయన సేవకులే ఇంత సౌందర్యవంతులైనచో ఆ స్వామి శివుడు ఎంత సుందరుడో కదా అని ఆనందముతో నిండి మనస్సులో అనుకునెను. ఈ మధ్యలో భగవంతుడగు విష్ణుదేవుడే తెంచెను. సకల శోభా సంపన్నుడై ఉండెను. శ్రీమంతుడు, నూతన జలధర సమానుడు, 4 భుజములు కలవాడు ఉండెను. ఆ స్వామి లావణ్యము కోట్ల కొలది కందర్పులను లజ్జితులను చేయుచుండెను. ఆ స్వామి పీతాంబరమును ధరించి సహజ శోభతో ప్రకాశితుడై ఉండెను. ఆయన చక్కటి నేత్రములు వికసించిన కమలముల శోభను తిరస్కరించుచుండెను. ఆయన రూపము నుండి శాంతి ప్రవహించుచుండెను. పక్షిరాజగు గరుడు ఆ స్వామి వాహనము. శంఖ చక్రాది లక్షణములతో కూడినవాడు, మకుటాదులతో విభూషితుడు, వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నమును ధరించినవాడు, లక్ష్మీపతి అయిన విష్ణు భగవానుడు తన అప్రమేయమైన ప్రభాపుంజములతో విరాజిల్లుచుండెను. ఆయనను చూడగానే మేనక నేత్రములు ఆశ్చర్యచకితములయ్యెను. ఆమె మిగిలి హర్షముతో పలికెను, నా కుమార్తెకు ఇతడే కాబోవు భర్త. భగవంతుడగు శివుడు ఇందులో సంశయం లేదు. మునీంద్ర, నీవు కూడా లీల చేయువాడవే కనుక మేనక మాటలు విని ఆమెతో ఇట్లు చెప్పితివి. దేవి, ఇతడు గిరిజకు కాబోవు భర్త కాదు. భగవానుడగు కేశవుడు శ్రీహరి, భగవంతుడగు శంకరుని సకల కార్యములకు అధికారి, వారికి ప్రియమైన వాడు, పార్వతి యొక్క పతి, పెండ్లు కొడుకగు శివుడు. ఆ స్వామిని వీరికంటే ఎక్కువ అని తెలుసుకొనవలెను. ఆయన శోభను వర్ణించుట నా తరము కాదు. ఆ స్వామియే సకల బ్రహ్మాండమునకు అధిపతి, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, పరమాత్మ. బ్రహ్మ పలికెను, నారద, నీ ఈ మాటలు విని మేనక ఆ శుభలక్షణ సంపన్నయగు ఉమాదేవిని మహత్తర ధన వైభవములతో కూడినదియు సౌభాగ్యవతియును 3 కులములకు సుఖప్రదయని తలంచెను. ఆమె ప్రసన్నత తన ముఖమున కనిపించుచుండగా ప్రేమతో కూడిన హృదయముతో అందరికంటే గొప్ప సౌభాగ్యరాల నైతినని మాటిమాటికి వర్ణించుచు పలికెను. మేనక చెప్పెను, నేను పార్వతికి జన్మనిచ్చిన కారణమున సర్వదా ఇప్పుడు ధన్యురాలునైతిని. ఈ పర్వతరాజు కూడా ధన్యుడు. నా సర్వస్వము చరితార్థమయ్యెను.
అత్యంత తేజస్సంపన్నులకు దేవతలను దేవేశ్వరులందరినీ నేను దర్శించి తిని, వారందరికీ శివుడు భర్త. అట్టివాడు నా కుమార్తెకు పతియగును. ఆమె సౌభాగ్యమును ఏమని వర్ణించెదను. భగవంతుడగు శివుని పార్వతి పతి రూపమును పొందనున్నది. ఆమె సౌభాగ్యమును వర్ణించుటకు 3 సంవత్సరములు కూడా సరిపోవు. బ్రహ్మనుడివెను. నారద, ప్రేమతో నిండిన హృదయముతో మేనక ఈ మాటల పలుకుగాని అద్భుత లీలలు చేయు భగవంతుడగు రుద్రుడు ఎదుటపడెను. నాయన, ఆ స్వామి ఘనములన్నీయు అద్భుతములు. మేనక అహంకారమును నుగ్గు చేయునని భగవంతుడగు శివుడు తాను తన మాయచే నిర్లిప్తుడగుచు నిర్వికారమును చూపుచు అచటకు వచ్చెను. మునీంద్ర, ఆయన వచ్చుట నెరింగి మేనకకు గిరిజాపతిని చూపించుచు నీవిట్లు పలికితివి. సుందరి, చూడుము, ఇతడే భగవంతుడగు శంకరుడు. ఈయనను పొందుటకే మీ పుత్రిక వనమునందు చాలా గొప్ప తపస్సు చేసెను. నీవు ఇట్లు చెప్పగనే మేనక మిగుల ప్రసన్నురాలై అద్భుతాకారుడగు మహేశ్వరుని వైపుకు చూసెను. ఆయన సహజముగానే ఆశ్చర్యజనకుడు. ఆ స్వామి అనుచరులు కూడా మిక్కిలి అద్భుతమైన వారు. ఇంతలో రుద్రదేవుని పరమాశ్చర్యకరమైన సైన్యము అతడికి చేరెను. అది భూత ప్రేతాదులతో కూడి వివిధ గణములతో సంపన్నమై ఉండెను. వాటిలో ఎన్నో తుఫాను రూపమును ధరించి వచ్చినవి. కొన్ని పతాకాల మర్మధ్వనుల వలె శబ్దము చేయుచుండెను. మరికొన్నిటి ముఖములు వంకరగా నుండెను. ఇంకా కొందరు మిగుల కురూపమును దాల్చియుండెరి. కొన్ని గొప్ప వికారముతో ఉండెను. కొందరి ముఖములు గడ్డము మీసములతో కప్పబడి ఉండెను. కొందరు కుంటివారు, మరికొందరు గుడ్డివారై ఉండేరి. కొందరు దండములను పాసములను ధరించి ఉండేరి. మరికొందరు చేతులలో ముద్గరములుండెను. ఎంతమంది తమ వాహనములను తలక్రిందులుగా నడుపుచుండేరి. ఒకడు కొమ్మును, ఇంకొకడు ఢమరకమును, మరి ఒకడు గోముఖమును వాయించుచుండేరి. గణములలో కొందరికి ముఖములు లేకుండెను. కొందరి ముఖములు పృష్ఠభాగమును అమర్చబడి ఉండెను. చాలామందికి అనేక ముఖములుండెను. ఒకడు చేతులు లేనివాడు, మరొకడు వెనుక భాగమున చేతులుండినవాడు. ఎంతోమందికి చాలా హస్తములుండెను. కొందరు నేత్రహీనులైనచో మరికొందరు బహునేత్రములు కలవారు. కొందరు తలలు లేని వారైతే మరికొందరు వికారమైన తలలు కలవారు. కొందరికి చెవులు లేకపోయెను, మరికొందరికి అనేక చెవులుండెను. ఇట్లు గణములన్నీయు నానావిధ వేషభూషణలను ధరించియుండెను. నాయన, వికృతాకారము గల అనేక ప్రబల గణములు, మిగిల వీరులు, భయంకరులు, వారికొక సంఖ్యనున్నది లేదు. మునీంద్ర, నీవు నీ చేతిలో రుద్రగణములను చూపించుచు మేనాతో ఇట్లు పలికితివి. వరానన, నీవు ముందు భగవంతుడగు హరుని సేవకులను చూసితివి, ఇక వారిని కూడా దర్శింపుము. ఆ అసంఖ్యాక భూత ప్రేతాది గణములను చూసి మేనక వెంటనే భయముచే వ్యాకులతను చెందెను. వారి మధ్యలోనే భగవంతుడగు శంకరుడుండెను. ఆయన నిర్గుణుడగుచూ కూడా పరమ సగుణుడు. ఆయన ఎద్దు మీద ఆసీనుడై ఉండెను. పరమ సగుణుడు ఆయన ఎద్దు మీద ఆసీనుడై ఉండెను. ఆయనకు 5 ముఖములుండెను. ప్రతి ముఖమునందు 3 నేత్రములుండెను. ఆయన అంగములన్నీయు విభూతిచే అలమబడి దగదగలాడుచుండెను. అది స్వామికి ఆభూషణమై ఉండెను. మస్తకము మీద జటాజూటము, చంద్రమకుటము, 10 చేతులు, ప్రతి హస్తమునందు కపాలముండెను. శరీరము మీద పులి చర్మము యొక్క దుప్పటి ఉండెను. చేతి యందు పినాకము, త్రిశూలము ఉండెను. కన్నులు భయంకరమై ఆకారము వికృతముగా గజచర్మను వస్త్రముగా నుండెను. ఇదంతయు చూసి మేనక మిగులు భయము చెందెను. చకుతురాలయ్యెను. వ్యాకులతకు లోనై వనకసాగాను. ఆమెకు బుద్ధిభ్రమణము కలిగెను. ఆ పరిస్థితిలో ఇతడే భగవంతుడగు శివుడని వ్రేలితో చూపుతూ నీవు చెప్పితివి. నీ ఈ మాటను విని సతీ సాధ్వయగు మేనక దుఃఖిత భరితురాలయ్యెను. వాయువు త్రోపుడుతో పడిపోయిన లతవలే ఆమె వెంటనే భూమిపై పడెను. ఇది ఎంతటి వికృత దృశ్యము! నేను దురాగ్రహమున పడి మోసపోతిని. ఇట్లు పలికి మేనక వెంటనే మూర్ఛితురాలయ్యెను. తదనంతరము సఖియలు నానా విధములకు ఉపాయములతో ఆమెకు సముచితమైన సేవలు చేసిరి. అప్పుడు గిరిరాజ ప్రియయగు మేనక మెల్లమెల్లగా సృహలో